హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం మెడికల్ షాపుల్లో తరచుగా చూసే రెండు పాపులర్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. అవే జెన్ఫ్లాక్స్ మరియు జెన్ఫ్లాక్స్ ఓజెడ్. పేర్లు వినగానే దగ్గరగా ఉన్న ఈ రెండింటి ఉపయోగాల్లో చిన్న తేడా ఉంది. అసలు ఈ టాబ్లెట్స్ ఏ ఏ సందర్భాల్లో వాడతారు, వీటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన గమనిక, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా మందు వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. దయచేసి సొంత వైద్యం చేసుకోకండి. మొదటగా జెన్ఫ్లాక్స్ 200 mg 400 mg టాబ్లెట్ గురించి చూద్దాం. ఇందులో ఒఫ్లాక్సిన్ అనే మందు ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీబయాటిక్. మన శరీరంలో బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రంలో మంట రావడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ అయిన బ్రాంకైటిస్, నిమోనియా లాంటి సమస్యలకు, మరికొన్ని రకాల చర్మ ఇన్ఫెక్షన్లకు డాక్టర్ ఈ జెన్ఫ్లాక్స్ టాబ్లెట్ను రాస్తుంటారు. ఇక రెండవది జెన్ఫ్లాక్స్ ఓజెడ్. దీనిని ఉపయోగం కొంచెం వేరుగా ఉంటుంది. ఇందులో రెండు రకాల మందులు కలుపుతారు. ఒకటి పైన చెప్పుకున్న ఒఫ్లాక్సిన్, రెండవది ఆర్నిడజోల్. అందుకే దీని పేరు చివరన ఓజెడ్ అని ఉంటుంది. ఈ కాంబినేషన్ పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్ల మీద చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే లూజ్ మోషన్స్ లేదా విరోచనాలు అయినప్పుడు, అమీబియాసిస్, జిగట విరోచనాలు తగ్గడానికి జెన్ఫ్లాక్స్ ఓజెడ్ను ఎక్కువగా వాడతారు. ఇది పొట్టలోని చెడు బ్యాక్టీరియాను మరియు పారాసైట్ను చంపి విరోచనాలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా పంటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వాపులు మరియు స్త్రీలకు సంబంధించిన కొన్ని గైనకాలజీ ఇన్ఫెక్షన్లు కూడా డాక్టర్లు దీన్ని సూచిస్తుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే జెన్ఫ్లాక్స్ అనేది టైఫాయిడ్, యూరిన్ మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వాడితే, జెన్ఫ్లాక్స్ ఓజెడ్ అనేది ఎక్కువగా విరోచనాలు మరియు పొట్ట ఇన్ఫెక్షన్లకు వాడుతుంటారు. అయితే ఈ మందులు వేసుకున్నప్పుడు కొంతమందికి వికారం, వాంతులు, తలనొప్పి లేదా కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు డాక్టర్ సలహా లేకుండా ఈ మందులు అస్సలు వాడకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.